హ్మ్. అయితే కాకులు ఒక్కొక్కసారి నెత్తి మీద తంతాయి. నడినెత్తి మీద గుచ్చి ఎగిరి వెళ్ళిపోతుంటాయి. ఓహ్! ఆ! ఓకే. ఓకే. అయితే ఆ! అవి పూర్వం ఎందుకు ఉండేది అంటే గనక హ్మ్. మనకి ప్రతి ఇళ్లల్లోనూ కాకులు గూళ్ళు కట్టుకునేవి. అంటే ఇళ్లలో కాదు, ఇంటి దగ్గర చెట్లలో. హ్మ్. ఇంటి ముందు చెట్లు ఉంటాయి కదా! పెరడు అట్లాంటి వాటిల్లో. హ్మ్. హ్మ్. ఆ చెట్ల మీద కాకులు గూళ్ళు కట్టుకొని నివసిస్తున్నప్పుడు, ఓకే. ఇది బయటకు వెడుతున్నప్పుడు అంటే కాకి ఆహార నిమిత్తం బయటికెళ్తున్నప్పుడు హ్మ్. పిల్లల్ని వదిలేసి వెడుతుంది. హ్మ్. ఆ హ్మ్. సమయంలో ఎవరైనా ఆ చెట్టు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే కనుక ఎక్కడ ఇది చేస్తారో ఆ చెట్టు కదలిక వల్ల పిల్లలు ఎక్కడ పడిపోతాయో అని ఆ ప్రాంతానికి రాకుండా ఉండడం కోసమని అది కొట్టి వెడుతుంది. అమ్మో! కాకి తన్నింది అని జెప్పేసి మనం ఆ చుట్టుపక్కలకి వెళ్ళం కదా! లోపలికొచ్చేస్తాము. అయితే రైట్. ఇది దాని ప్రయత్నంగా పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవడం కోసం తన్నింది. అయితే శాస్త్రపరంగా ఏంటంటే గనక ఆ వ్యక్తికి మరణకాలం ఆసన్నమవ్వడం కానీ, లేదా చెడు జరగడం కానీ హ్మ్. జరిగితేనే తప్ప అక్కడ అంతమందున్నా ఈ వ్యక్తినే అనగడం కానీ, లేదా కొంతమంది తిరుగాడుతున్నా ఈ వ్యక్తినే తన్నింది అంటే కనుక కొంత ఇబ్బందికరమైన సిట్యుయేషన్ ఈ మనిషిలో ఉంది అని చెప్పొచ్చు. హ్మ్. కాకి తన్నింది అంటారు. కాకి తన్నిన 6 నెలల కాలంలో కాలం చేస్తారు అని చెప్తారనమాట. ఓకే. ఆ! అది తన్నకూడదు.